హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను బెండకాయతో ఒక ఫ్రై రెసిపీ చేస్తున్నానండి. ఇది పప్పు మసాలా కర్రీస్ కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది ఈ ఫ్రై. పిల్లలైతే ఊరికే అలాగే తినేస్తారు. ఇది ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో మనం క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా బెండకాయతో చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇది రైస్లోకి మంచిగా పప్పు కాంబినేషన్ లేదా సాంబార్, రసం ఇలాంటి కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది. ఇది బెండకాయ ఫ్రై ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది, తొందరగా చేసేసుకోవచ్చు. మన దగ్గర ఇంకో కర్రీ లేదు అన్నప్పుడు సాంబార్ అలాంటివి పెట్టుకొని ఇలాంటి సైడ్ డిష్ ఏదైనా ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఫస్ట్ ఒక 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా లోపలికి చీల్స్తున్నాను. ఒక్కొక్కాయ 4 ముక్కల్లాగా చేసుకుంటున్నాను. మీరు లేదంటే చిన్న చిన్న ముక్కల్లాగా కూడా చేసుకోవచ్చు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. మనం రౌండ్గా కూడా చేసుకోవచ్చు. వాటిని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మధ్యలోకి చీల్చి 4 ముక్కల్లాగా చేసుకోండి. దీంట్లో కొంచెం నేను సరిపడా సాల్ట్, అలాగే కారం, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. దాంట్లోనే పిండి కోటింగ్ కోసమని నేను శనగపిండి అలాగే బియ్యపిండి యూస్ చేస్తున్నాను. శనగపిండి 3 స్పూన్లు యూస్ చేస్తే బియ్యపిండి 1.5 స్పూన్ యూస్ చేస్తున్నాను. బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది, అందుకనే నేను బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను. ఉత్త శనగపిండితో చేస్తే కొంచెం మెత్తగా వస్తాయి. మనం దీంట్లోనే బియ్యం పిండి కూడా యాడ్ చేసామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం బియ్యం పిండి బదులు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని మంచిగా ఇలా కలుపుతూ మంచి కోటింగ్ చేసుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేటట్టు చక్కగా కోట్ చేసుకోవాలి. మనకు అవసరం ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కొంచెం ముక్కలకి అంతా పిండి కోట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. అవసరమైనన్ని వాటర్ యూజ్ చేసుకుంటూ నేను కొద్దిగా యూజ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తే పిండి దానికి మంచిగా అంటుకుంటుందని వాటర్ వేస్తున్నాను. మీకు అవసరం లేదు, తడిగా ఉన్నాయి ఆల్రెడీ పిండి అంతా కోట్ అయిందంటే మీరు వేసుకోకండి. మీరు చూసుకుంటూ వేసుకోండి వాటర్. మరి పేస్ట్ లాగా పకోడీ లాగా కాకుండా ఫ్రై లాగా వచ్చేలాగా చక్కగా చూసుకుంటూ వాటర్ కలుపుకోండి. ఇలాగా ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మీకు కొంచెం పిండి పడుతుంది అంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకొని కలుపుకోండి, లేదంటే శనగపిండి అన్న యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం వేలతో పకోడీ వేసే విధంగా వస్తే సరిపోతుంది. టెక్స్చర్ మనకి లూజ్గా కావాలా చూసుకొని కలుపుకుంటూ ఉండండి. ఆ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఫింగర్స్తో ఒకటొకటి వేసుకోగలిగే అంత ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకటొకటి వేసుకోండి సపరేట్గా. మళ్ళీ అన్నీ ఒకేసారి ముద్దలాగా వేగవు. చూసుకుంటూ ఒకటొకటి నిదానంగా వేసుకోండి. ఈ విధంగా చూపించే విధంగా ఒకటొకటి మంచిగా కోట్ అయిపోయి ఉంటుంది. పిండి చూసారు కదా, పిండి మంచిగా కోట్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటూ ఒక 1 minute అయిన తర్వాత ఫోర్క్తో తిప్పుకొని ఇంకో సైడ్ కూడా వేపేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం తీసేసుకోవచ్చు. మనం కావాలంటే దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేం యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు చీల్చేసి ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా దీంట్లోనే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకోండి. అలాగే పల్లీలు కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని తీసి ఇందులో వేసుకోవచ్చు. అలా చేసినా కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, మనకి వేడివేడిగా బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. దీనికి సూపర్ కాంబినేషన్ అంటే పప్పు అలాగే సాంబార్లోకి తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఐటమ్స్ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసుకున్నా చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.